వైసీపీ 2019 నుంచి రూలింగ్లో ఉంది రాష్ట్రం మొత్తం మీద. ఎలా ఉంది రూలింగ్? చాలా వరస్ట్గా ఉందండి. ఎందువల్ల అంటారు? ఓన్లీ పథకాలు మాత్రమే అమలు చేసే వైసీపీ ఇప్పుడు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మొత్తం పూర్తిగా సర్వనాశనం చేసింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు బీటెక్లు చదువుకుని, డిగ్రీలు చదువుకుని, ఎంబీఏలు చదువుకుని, ఎంసీఏలు చదువుకుని వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడికెక్కడికో తిరగాల్సి వస్తుంది. అమెరికా కానీ ఈ మన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇటు వెయిట్ చేస్తున్నారు తప్ప కానీ కనీసం అట్లీస్ట్ మనకు అమరావతి ఇచ్చిన లేదా మన కంపెనీలు ఇక్కడ పెట్టిన విజయవాడలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ 2014 నుంచి 2019 వరకు విజయవాడలో సాఫ్ట్వేర్ కంపెనీలు అట్లీస్ట్ మినిమం కంపెనీలు అనేవి ఉన్నాయండి. కానీ ఈరోజు 2019 నుంచి 2024 వరకు ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా మన విజయవాడ గన్నవరంలో కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు. వైజాగ్ క్యాపిటల్ సిటీ అన్నారు కానీ క్యాపిటల్ సిటీలో వైజాగ్లో ఏదన్నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్న ఉందండి? ఓన్లీ రాజధాని పేరుకి రాజధాని అన్నారు కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఒక ఉపాధి కల్పన కానీ ఏమీ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు మన శ్రీ సిటీ తిరుపతిలో ఆ శ్రీ సిటీలో కొన్ని వేల ఉద్యోగాలు 2014 నుంచి 2019 వరకు కియా మోటార్స్ అని రకరకాలుగా ఉపాధి కల్పించారు. ఇప్పుడు పథకాలు ఏముందండి? ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ డబ్బులు వాడుకుని వదిలేస్తారు, అయిపోతుంది. అది నథింగ్ అండి. ముందు ఉపాధి కల్పించారు అనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మేమైనా సరే మా కుటుంబం నిలబడిందంటే ఒక ఉద్యోగం ఉందనుకోండి, నలుగురు నిలబడతారు. అది ఇంపార్టెంట్. కానీ ఏదో ఈరోజు సంవత్సరానికి 10,000 వేసామంటే ఖర్చులు ఎలా ఉన్నాయండి? ఈ రోజుల్లో ఖర్చులు మీరు బయటికి వెళ్ళారా? అసలు పెట్రోల్ ఎలా ఉన్నాయి, గ్యాస్ ఎలా ఉన్నాయి, మంచినూనె ఎలా ఉన్నాయి, అసలు కరెంట్ అయితే మరీ ఘోరం అండి. అదే సర్చార్జెస్ అంటే నాకు అర్థం కాదు. మామూలు ఎవరైనా వాడుకున్న దానికి కడతారండి, వాడుకున్న కడితే ఓకే. సర్చార్జెస్ పాత గవర్నమెంట్ కట్టాల్సినవి మేము ఎందుకు కడతారండి? మేము వాడిని మేము కడతాం, అంతేగాని మేము వాడిని కూడా మా మీద వేస్తే మేము ఎలా కడతాం? అది కరెక్టేనా అసలు? ఇది కరెక్ట్ కాదండి. వైసీపీ గవర్నమెంట్ అనేది ఎంతసేపు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఎంతసేపు ప్రజలకి అభివృద్ధి ఏం చేస్తున్నాం, మనం గవర్నమెంట్గా మనం అనుకున్న పథకాలు ఏం ఇచ్చాం, అంతేగాని సంక్షేమం తప్ప అభివృద్ధి లేని గవర్నమెంట్ని మనం ఎంకరేజ్ చేయకూడదండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళుగా మనం ఇది ఎంకరేజ్ చేసామనుకోండి, ఇప్పుడు చదువు రాని వాడు, రోజు కూలివాడు ఒకడు ఉంటాడు. వాడు కూలి చేసుకుంటున్నాడు కాబట్టి ఆ రోజుకి నిలబడాలి, కాబట్టి ఆ రోజు ఆ డబ్బులతో బతుకుతాడు, కాబట్టి వాడు ఆలోచన అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. ఆడు ఈ రోజు వెళ్ళేవాడు పనికి రోజు వెళ్తాడు. కానీ ఈ గవర్నమెంట్లో అదే ఉపాధి కల్పించామనుకో ప్రతి ఫ్యామిలీ నిలబడిద్ది. అది నేనైతే ఖచ్చితంగా అండి, నేను మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయను. మన గుడివాడలో వెనిగళ్ళ రాము గారు అనే టీడీపీ నుంచి వచ్చారండి. సంవత్సరం 4 నెలలు అయింది. ఆయన వచ్చిన కాడి నుంచి అభివృద్ధి అసలు గుడివాడలో నాని గారు అని ఎమ్మెల్యే ఉన్నారు, మా ఎమ్మెల్యే నాని గారు. ఆయన 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ. ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చినట్టు మాకు తెలియదండి, ఒక్కళ్ళకి కూడా ఉపాధి కల్పించినట్టు ఎక్కడా తెలియదు. ఆయనకి అందుబాటులో ఉంది ఏది? ఆయనకి ఏ ఎమ్మెల్యే పదవి లేదు, ఏ ఎంపీ పదవి లేదు, ఏ పదవి లేకుండా కొన్ని వేల మందికి ఉద్యోగం ఇప్పించాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమీ లేని వాడే, ఏ పదవి లేని ఆయన రాము గారే ఇన్ని ఉద్యోగాలు ఇప్పించినప్పుడు 20 సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నప్పుడు ఎంతమంది భవిష్యత్తు నువ్వు దిద్దొచ్చు? కానీ దిద్దలేకపోయావంటే దాని అర్థం ఏంటి? నువ్వు 20 సంవత్సరాల నుంచి మన ఆలోచన ఏంటి? మనం దోచుకోవడం, మనం పెట్టుకోవడం, ఇదే తప్ప మనం గుడివాడకి ఏం చేసాం? అట్లీస్ట్ మినిమం అభివృద్ధి రోడ్లు మన గుడివాడలో ఆయన ఇంటి పక్కన ఉన్న రోడ్డు ఆయన 20 సంవత్సరాలు పెట్టిందండి వేసుకోవటం. అది కూడా ముక్కలు వేసాడు. కామెడీ ఏంటంటే ముక్కలు వేసాడు చూసారా, అది ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇప్పటికి ఫుల్ రోడ్డు వేసుకోవాల్సింది ఆయన ఇంటి పక్కన ఉన్న రోడ్డుకి 20 సంవత్సరాలు. అది కూడా టౌన్ స్కూల్ అనేది ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్ వేయడానికి, ఆ స్కూల్కి పిల్లలు ఎంతమంది వస్తారండి? ఆ స్కూల్ దగ్గర రోడ్డు వేయడానికి ఆయన మనసొప్పలేదు ఆయనకి. ఇది కరెక్ట్ కాదు కదండి. నేనైతే వెనిగళ్ళ రాము గారు అనేది చాలా అద్భుతంగా చేశారండి. 1.5 ఇయర్లో అన్నా క్యాంటీన్ అండి. ఇదివరకు మనకి చంద్రబాబు నాయుడు పెట్టి 5 రూపాయలకి భోజనం అందించేవాళ్ళు. ఈయన ఫ్రీగా కడుపు నిండా భోజనం 1 సంవత్సరంన్నర పాటు పెట్టాడంటే ఎంత అద్భుతం. ఏ పదవుల్లో ఉన్నోడు అంత చేసింటే ఆయనే మనం గెలిపించుకుంటే కనుక ఎన్ని పథకాలు, ఎన్ని రూపంలో, మనకి చదువు రూపంలో కానీ, ఉద్యోగరీత్యా కానీ, అన్నదానంలో కానీ, తర్వాత మనకి ఏదైనా సరే వెనుగళ్ళ రాము గారు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. ఆఖరికి తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా అక్కడ
జొన్నబాడు అటు తమిరిసి రూట్లో కాలువలు నిండిపోతే కాలువలు తవ్వించే మినిమం బాధ్యత ఎవరిదండి? గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోతే ఏంటండి? ఆ గవర్నమెంట్ తరపు నుంచి మన వెనుగల రాము గారు వెళ్ళి జనాల కోసం పోరాడి ఆయన తీసుకెళ్ళి చెరువులు తవ్వించి ఆయన చేశాడండి. ఆయనకి ఏం అవసరం అండి? నాకు అర్థం కాదు. జనం కోసం అంత కష్టపడిన ఆయన గెలిపించుకుంటామా? 20 సంవత్సరాల నుంచి పట్టించుకొని ఈయన గెలిపించుకుంటామా? కొంచెం ఆలోచన ఎవరికి ఉన్నా సరే కనుక ఖచ్చితంగా వెనుగల రాము గారిని గెలిపించుకుంటారు. Please like and subscribe Eagle Andhra.